హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు అసలు సీరియల్తో మనైతే కొన్ని ఓటీటీ అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట. మొన్న పెద్ద పెద్ద యాక్టర్స్ది మూవీస్ వచ్చాయి కదా, ఆ మూవీస్ ఓటీటీ అప్డేట్స్ అయితే వచ్చేసాను. అయితే ఇవి కొన్నే ఉంటాయి 4 అలాగా. అయితే నెక్స్ట్ టైం ఇంకొన్ని ఎక్కువగా చెప్తా 8 మినిట్స్ దాటేస్తప్పుడు. అయితే ఇది నా కంబ్యాక్ వీడియో, ఎందుకంటే చాలా రోజులైంది మనం ఓటీటీ అప్డేట్స్ చేసి, అందుకనే చేస్తున్నాను ఇప్పుడు. అండ్ ఈ వీడియోకి ఎలా లేదన్నా చాలా వ్యూస్ రావాలి, మనం 1Kకి వెళ్ళాలి ఈసారి ఎలాగైనా. అండ్ ఇంకా మనం మొదలు పెడేద్దామా. మన ఫస్ట్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఏంటంటే హరిహర వీరమల్లు మూవీ ఓటీటీ రిలీజ్ డేట్. మనకు మూవీ వచ్చేసి డిజిటల్ రైట్స్ చేసి అమెజాన్ ప్రైమ్ వీడియో తీసుకునే మూవీని ఈరోజే స్ట్రీమ్ అయితే చేస్తున్నారు అమెజాన్ ప్రైమ్ వీడియోలో. ఎవరైనా చూడాలనుకుంటే చూసేయండి. మూవీ అయితే యావరేజ్గా ఉంటుంది. సెకండ్ హాఫ్ గ్రాఫిక్స్ వల్ల మనకు బాగాలేదు అనిపిస్తుంది, కానీ సెకండ్ హాఫ్ మనకి మామూలుగా చూసుకుంటే సెకండ్ హాఫ్లో కూడా స్టోరీ ఉంటుంది. దానివల్ల మనకి గ్రాఫిక్స్ బాగాలేవు కాబట్టి స్టోరీ మనకు అర్థం కాక గ్రాఫిక్స్ మనకి చిరాకు పుట్టి చూడబుద్ధి లేదు. అంతేగాని మూవీ అయితే బాగుంటుంది. 3.8/5 నేను ఇస్తాను రేటింగ్ వచ్చేసి. అప్పుడే ఇద్దాం అనుకున్నాను మూవీ రిలీజ్ అయినప్పుడు చూశాను, బట్ అవ్వలేదు ఇవ్వడానికి, అందుకనే ఇప్పుడు ఇస్తున్నా. ఓకేనా, నాకైతే బాగానే నచ్చింది. మీకు ఎలా ఉంటుందో చూడండి. మరి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా చూడండి, ఎవరైనా మిస్ అయిన వాళ్ళు థియేటర్లో, అప్పుడు మీకు ఎక్కుతుంది. వార్ 2 మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ మనకి మూవీ వచ్చేసి డిసైడ్స్ వచ్చేసి మనకి నెట్ఫ్లిక్స్ అయితే తీసుకుంది మూవీని అక్టోబర్ 10th అయితే రిలీజ్ చేస్తున్నారు. ఎందుకంటే నెట్ఫ్లిక్స్ 2 months అగ్రిమెంట్ పెట్టుకున్నారు. మూవీ మొన్న కదా రిలీజ్ అయింది, 2 months తర్వాత రిలీజ్ చేసుకుంటామని. అయితే వీళ్ళు కూడా ఓకే చెప్పారు. మూవీ ఎలాగో ఫ్లాప్ టాకే అయితే సెప్టెంబర్ 2nd వీక్ లోపు వచ్చేస్తుంది. కానీ మూవీ రన్ అవుతుంది కాబట్టి అక్టోబర్ 10th అని చెప్తున్నారు. సో సెప్టెంబర్ 2nd వీక్ లోపు వచ్చేస్తుంది మనకి మూవీ. చూద్దాం, అక్టోబర్ 10th ఆర్ సెప్టెంబర్ 2nd వీక్ లోపు వచ్చేస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. 4/5 అయితే నేను ఇస్తాను. నేనైతే ఎవరైతే వైఆర్ఎఫ్ యూనివర్స్ చూసారో అందరికీ ఈ మూవీ ఎక్కుతుంది అనమాట. అప్పుడు మనకి మూవీ ఓకే ఇలాగ ఉంటుంది అని అనుకుంటాం. వైఆర్ఎఫ్ యూనివర్స్ ఎవరైతే చూడలేదో ఈ మూవీ డైరెక్ట్ చూస్తాం అని అనుకుంటారో, ఎన్టీఆర్ ఉన్నాడని చూస్తాం అనుకుంటారో, ఎవరికి ఇంకా అర్థం కాదు మూవీ. అందుకని నేను చెప్తా, కూలీ మూవీ డేట్ మనకి మూవీ వచ్చేసి డిజిటల్ రైట్స్ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ తీసుకుంది. మూవీని సెప్టెంబర్ 12th అయితే రిలీజ్ చేస్తున్నారు. మూవీ ఆల్రెడీ ఇంకొక 180 crores కొడితే హిట్ అయిపోద్ది. అందుకని సెప్టెంబర్ 12th లోపు రిలీజ్ చేస్తారు. ఇంకెలాగో మూవీ సగం కలెక్ట్ చేసింది, 404 crores కొట్టేసింది మూవీ ఆల్రెడీ. నాకు కూడా చాలా బాగా నచ్చింది. మూవీ సెప్టెంబర్ 12th అయితే వస్తుంది అమెజాన్ ప్రైమ్ వీడియోలో. ఎవరైతే మిస్ అయ్యారో థియేటర్స్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో సెప్టెంబర్ 12th ఆర్ 20 కల్లా వచ్చేస్తుంది మనకి మూవీ. అలాగైతే నేను చెప్పగలను. అండ్ మూవీ నాకైతే బాగా నచ్చింది. నేనైతే 4.3/5 ఇస్తాను మూవీకి. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అంత బాగానే ఉంటుంది, కానీ క్లైమాక్స్ అదే మన అమెరికన్ గారు ఎందుకు వచ్చారు, ఆమీర్ ఖాన్ గారు నాకైతే అర్థం కావట్లేదు. అతని క్యారెక్టర్ ఇంకొంచెం స్ట్రాంగ్గా రాసుకుంటే మనకి స్క్రీన్లో కూడా అంతే స్ట్రాంగ్గా కనబడుతుంది. అండ్ నాగార్జున తర్వాత మంచి క్యారెక్టర్ ఆమీర్ ఖాన్ గారికి పడుతుంది అని అనుకునే వాళ్ళం. బట్ మన దాయల్ అదే శోభిన్ గారు అయితే మంచి క్యారెక్టర్ అయితే చేశారు. నాగార్జున మన ఆమీర్ ఖాన్ గారి కన్నా చాలా బాగుంటుంది అతని క్యారెక్టర్ అయితే. ఇంకొంచెం బాగా రాసుకుని ఉంటే మూవీలో ఆమీర్ ఖాన్ గారి క్యారెక్టర్ ఇంకా బాగుండేది. పోన్లేండి, ఏం చేస్తాం. మహావతార్ నరసింహ మూవీ ఓటీటీ చేయండి. మనకు మూవీ వచ్చేసి డిజిటల్ రైట్స్ చేసి అమెజాన్ తీసుకుంది. అమెజాన్లో హిందీ వర్షన్ అయితే రన్ అవుతుంది, తమిళ వర్షన్ అయితే రిమూవ్ చేశారంట. అయితే మీకు తెలుగు వర్షన్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో నాకు హాయ్ పెట్టండి, మూవీ ఉంటుంది, ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ డిస్క్రిప్షన్లో కానీ అదే మన బయోలో ఉంటుంది, నేను ఒక వీడియో నేను ఒక వీడియో పెడతాను, అది మీరు చూడండి. తర్వాత షార్ట్ కింద కానీ నేను ఏదో ఒక దాని కింద పెడతాను. మన టెలిగ్రామ్ ఛానల్లో నాకు హాయ్ పెడితే నేను పెడతాను మూవీని. కింగ్డమ్ మూవీ ఒకటి మనకు మూవీ వచ్చేసి డిజిటల్ రైట్స్ వచ్చేసి నెట్ఫ్లిక్స్ అయితే తీసుకుంది. మూవీని August 28th రిలీజ్ చేద్దామని అనుకుంటున్నారు. అయితే మనకి August 28th రాబోతుంది. మూవీ నాకైతే నచ్చిందని చెప్పాను ఆల్రెడీ. చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్ కూడా బాగుంటుంది. అందరూ బాగాలేదు అంటారు, కానీ సెకండ్ హాఫ్ కొంచెం స్టోరీ అంతగా ఉండదు, కానీ బాగుంటుంది సెకండ్ హాఫ్ కూడా చెప్పాలంటే. రివ్యూ ఇచ్చాను కదా అలాగో. అయితే మనకి August 28th వస్తుంది. ఎవరైనా మిస్ అయిన వాళ్ళు థియేటర్స్లో చూసేయండి. ఇంకా అంతే. మరి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన సినిమా అలా పెట్టుకుని. ఓకేనా, మళ్ళీ ఇంకోటి ముందుకు వస్తాను. అంతవరకు బై బై గైస్.